కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడనుకున్నారా? రానుకున్నారా? రాలేననుకున్నావా? ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా, తుఫాన్ రావాలన్నా కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టం. ఆ మాత్రం గ్రహించాలనుకున్నావా? సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా చూపిస్తా. చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా? ఏమైంది? మెగాస్టార్ ఒక్కడిగా ఉంచు. ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డారు. వెండి తెర ఇలా వేల్పోయాను. One brilliant artist. Unique combination of Rajinikanth, Kamal Hassan and Shivaji Ganesan. నీకు రిమోట్ మంచి కళ్ళు ఉన్నాయి, చాలా బాగా చేస్తారా బాబు? నేను నిన్నది నిజమేనా? ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. నీకెందుకండి శ్రమ? నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. నువ్వు ఆత్మ మీ ఆత్మనే. జై భజరంగ బలి. మనమేమిటో, మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? వీడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. బాస్, బిగ్ బాస్. వాడంతా మన ముందు కుచ్చుకుచ్చిపోయాడు. మిస్టర్, మాటలు జాగ్రత్త. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రొంపలో ఎంత రఫ్గా ఉందో. మన తేలిగా అంటే వేయకండి. లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పను, న్యాయం అన్యాయమైన ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను. తెగ రెచ్చిపోతున్నాడు. మీరంతా అండర్ వరల్డా? ఏంట్రా స్పీడ్ అయిపోతున్నా? నేను మంచోళ్ళ చెడ్డోడు రఫ్ ఆడించేస్తాను. మూర్ఖులారా. జోగులేస్తున్నావా? మొహం పెడకైపోతున్నాయి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ వెల్చర్, ఐ సైక్లోన్. ఓకే ఓకే, సైలెన్స్. ఏ మిస్టర్, ఏమిటిది? ఈడెవడండి బాబు మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. టైగర్ పాస్ 13841. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? నాకు ఇంగ్లీష్ రాదు. మరి ఆ బుద్ధి ఇందాకేమైంది? వాడి సంగతి తర్వాత చూసుకుంటాను. ఇంకేమిటి విశేషాలు? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి వాకింగ్ స్టైల్ మాట్లాడి బాగా ముసుగులాగా ఉన్నాను. హలో, ఫ్యాన్ జాతనే అయితే ఓకే. బాబు నుంచి తింటున్నావు, కంటి నుంచి తింటున్నావు అని. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే మాస్టర్. అనర్ఘలం అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ గారి మాటలని నిజ జీవితంలో నిరూపించిన నిస్వార్థ శ్రామికుడు, కోట్లాది అభిమానుల గుండెల్లో ఆపద్బాంధవుడు, వెండితెర విశ్వంభరుడు, మన మెగా స్టార్ చిరంజీవి గారు. ఆయన చేసే సినిమాకి గ్యాప్ ఉంటుందేమో కానీ చిరంజీవి గారు చేసే సినిమా సాయానికి మాత్రం గ్యాప్ ఉండదు. సో ఈ బృహత్తర కార్యానికి జీవం పోసిన చిరంజీవుడికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ లెట్స్ హ్యావ్ ఎ స్పెషల్ ఏవి ఆఫ్ పద్మ విభూషణ్ కొనిదెల చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేనొక దుర్గం, నాదొక స్వర్గం. అనర్గళం
అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ గారి మాటలను నిజ జీవితంలో నిరూపించిన నిస్వార్థ శ్రామికుడు, కోట్లాది అభిమానుల గుండెల్లో ఆపద్బాంధవుడు, వెండితెర విశ్వంభరుడు మన మెగాస్టార్ చిరంజీవి. సామాన్యం నుండి అసామాన్యంగా ఎదిగిన మెగాస్టార్ గారి ప్రయాణం తారా తరాలకి అవసరమైన ముఖ్య పాత్ర. హీరోగా మెగాస్టార్ చూడని సక్సెస్ లేదు, రికార్డులకు కొదవలేదు, అభిమానానికి కొరత లేదు. ప్రేక్షకుల నుండి పాన్ ఇండియా హీరోల వరకు అందరికీ ఆయనే స్ఫూర్తి, అది ఎవరికీ అందని కీర్తి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం. అందుకే 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు మెగాస్టార్. రక్తదానం యొక్క అవసరమేంటో తెలియజెప్పి అభిమానుల్లోనే కాదు ప్రజలందరిలో ఒక ఆలోచన రేకెత్తించారు. నాటి నుండి నేటి వరకు లక్షల కొద్ది రక్తదానాలు బ్లడ్ బ్యాంకులో. ఇప్పటికీ ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అంటే అందరికీ గుర్తొచ్చే సంజీవని చిరంజీవి బ్లడ్ బ్యాంక్. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు, గోల చేస్తారు, నానా హడావుడి చేస్తారు. అలాంటి వాళ్ళని, అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి కనుక మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక వాళ్ళని చక్కగా మనం ఛానలైజ్ చేసినట్టు ఉంటాం. ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే విధంగా వాళ్ళని డ్రైవ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజున బ్లడ్ బ్యాంక్ సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టాను. ఈ రోజు ఒక నిరవధికంగా సాగుతుంది. ఇక్కడితో ఆగిపోతే మెగాస్టార్ ఎందుకు అవుతారు? బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం వల్ల ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించారు. కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా, ఒక బాధ్యత గల కళాకారుడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తెచ్చారు. ఆకాశమంత కీర్తి ఉన్న ఆవగింజంత అహం లేని మెగాస్టార్ గారు సాయం చేయడంలో అభినవ కర్ణుడు అనడంలో అతిశయోక్తి కాదు. బయటకు రాని ఎన్నో సాయాలు చేసిన మనసున్న హీరో మెగాస్టార్. కరోనా విలయ తాండవంలో సినీ కార్మికుల ఆకలి బాధలు అర్థం చేసుకున్న అసలైన హీరో మెగాస్టార్. హుటాహుటిన కమిటీ పెట్టి నిత్యావసర సరుకులు అందించి ఆకలి బాధ లేకుండా చేసిన ఆపద్బాంధవుడు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత గురించి తెలియగానే ఆక్సిజన్ సిలిండర్లను అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. మెగాస్టార్ సినిమా రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చేమో గాని ఆయన సాయం ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర అందుతూనే ఉంటుంది. నటనలో ఆయనకు లేదు పోటీ, అలాగే సేవ చేయడంలో కూడా ఆయనకు ఆయనే పోటీ. బ్లడ్ డొనేషన్ అన్న బృహత్తర కార్యక్రమానికి జీవం పోసిన మెగాస్టార్ గారు ఈరోజు మన ఈ మెగా బ్లడ్ క్యాంప్ కు విశిష్ట అతిథిగా వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏం చెప్పగలం ఆయన గురించి? ఆయన అభిమానులుగా ఆయన బాటలో నడవడం తప్ప మరొక్కసారి చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లైటింగ్ ఆఫ్ సో ఫీనిక్స్ గ్రూప్ ఫౌండేషన్ కి సంబంధించి స్పెషల్ ఏవి చూసిద్దాం. లెట్స్ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. మనం చేసే ప్రయాణం ముందు తరం వేసిన మార్గం అంటారు. అలా కీర్తిశేషులు శ్రీ చుక్కపల్లి శంకర్రావు గారు చూపిన బాటలో దిగ్విజయంగా దూసుకెళ్తోంది ఫీనిక్స్ గ్రూప్ వారి ఫీనిక్స్ ఫౌండేషన్. సమాజ సేవలోనే మనిషితనం దాగుందని నమ్మిన శ్రీ కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి స్ఫూర్తిని శ్రీ చుక్కపల్లి సురేష్ గారు, శ్రీ చుక్కపల్లి రమేష్ గారు, శ్రీ పాటిబండ గోపికృష్ణ గారు దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఫీనిక్స్ గ్రూప్ నిర్మాణ రంగంలో తమకంటూ ఒక గ్రాండ్ ఇమేజ్ కలిగిన అగ్రగామి సంస్థ. ఎన్నో ఏళ్లుగా సమాజ సేవలో ఫీనిక్స్ గ్రూప్ తన ఉదారతను చాటుకుంటోంది. ముఖ్యంగా దిగువ మధ్యతరగతిలో ఉండే సామాన్యులకు ఎన్నో రకాలుగా తమ వితరణలతో సాయం అందిస్తోంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని నమ్ముతారు ఫీనిక్స్ గ్రూప్ అధినేతలు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఫీనిక్స్ గ్రూప్ మున్సిపల్ కార్పొరేషన్ సాయంతో నిర్మించిన వైకుంఠ మహాప్రస్థానం ఎందరికో సాయమవుతోంది. మన భాగ్యనగరంలోనే కాదు, ఒడిశా, మీర్జాపూర్ వంటి నగరాల్లో సైతం తమ ఉదారత చాటుతుంది. కళలకు పెద్దపీట వేసేందుకు గాను వారికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఫీనిక్స్ ఎరీనాను కూడా నిర్మించింది.
దక్షిణాది వారు ఎంతో నిష్ఠగా దర్శించే శబరిమలలో పురాతనమైన ధ్వజస్తంభాన్ని మార్చి కొత్త ధ్వజస్తంభం కట్టించి మరెన్నో శతాబ్దాల వరకు చెక్కు చెదరకుండా చేసింది. నవనాగరిక నిర్మాణాలు ఒకవైపు, శ్రమ కూర్చే శ్రామికుల వాడలు మరోవైపు. అందుకే వాటిని రంగులమయం చేసేందుకు మొదలైంది మిస్సాల్ హైదరాబాద్ ప్రోగ్రాం. ఇక పేద ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు, వారికి ఆర్థికంగా సాయపడుతూ ఉండేలా స్పర్శ్ హెస్బీస్ భవనాన్ని నిర్మించింది ఫినిక్స్ గ్రూప్. ప్రతి జీవికి చూపు ఎంతో ముఖ్యం. అలా చూపు లేని వారికి, కంటి సమస్యల వారికి గుడి లాంటిది శంకర ఐ హాస్పిటల్. ఇప్పటికే 3200కు పైగా కాంట్రాక్ట్ సర్జరీలు చేయించి అందరికీ నేత్రదానం చేశారు. 200కు పైగా పడకలతో ఈ పెద్ద హాస్పిటల్ ని నిర్మించింది ఫినిక్స్ గ్రూప్. లక్షల్లో భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రాలు తిరుపతి మరియు శ్రీశైలంలో చక్కని వసతి గృహాలు కట్టించారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించి ఎందరికో ఆసరగా కల్పించారు. దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. జియాగూడలోని గోశాలలో ఉన్న 6000 గోవుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను చేపట్టారు. ఇలాంటి దాతృత్వానికి స్ఫూర్తి అందించిన చుక్కపల్లి శంకర్రావు గారి స్మారకార్థం సొంతూరు కంచర్లపాలెంలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపించి దాహార్తిని తీరుస్తున్నారు. నిరుడు ఇదే సమయంలో రక్తదాన శిబిరం నిర్వహించి మునుపెన్నడూ లేని రీతిలో 466 యూనిట్లను సేకరించి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం జరిగింది. ప్రకృతి తర్వాత మనిషికి సహాయపడేది మనిషే. అదే మానవత్వం. సాయం చేసే ప్రతి ఒక్కరూ దైవమే అంటారు. అలా ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా సామాజిక సేవ చేస్తున్న ఫినిక్స్ గ్రూప్ ఇప్పుడు మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మంచి ప్రయత్నానికి అంతా మంచే జరుగుతుంది. అందుకే ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ కలిసి వచ్చారు. ఈ రక్తదానం వల్ల ఎందరికో ప్రాణం పోసే దైవ కార్యంలో భాగమవుతున్నారు. వారందరికీ ఫినిక్స్ గ్రూప్ తరపున కృతజ్ఞతలు. అమ్మ ప్రేమకి, సమాజ సేవకి ముగింపు ఉండదు. అందుకే ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది ఫినిక్స్ గ్రూప్. ఎస్, దట్స్ అ స్పెషల్ ఏవి అబౌట్ ఫినిక్స్ ఫౌండేషన్. ఇంకా రానున్న కాలంలో మరెన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న